వరుస చోరీలతో మాధవరం గ్రామ ప్రజలు భయాందోళనకు గురైపోతున్నారు. రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు గృహాల్లో దాచుకున్న సొమ్ముని నగదును చోరీలు చేసి గుర్తు తెలియని వ్యక్తులు అపహరిస్తున్న ఇంతవరకు పోలీసులు పట్టుకున్న దాఖలాలు లేవని, రాత్రి వేళల్లో పోలీసులు కుయ్యమంటూ గస్తీ చేపడుతున్న చోరీలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు భయాందోళనకు గురైపోతున్నారు. సిద్ధవటం మండలంలోని మాధవరం 1, 2, 3 వార్డు గ్రామాల్లో నివసమున్న సుధాకర్ అనే వ్యక్తి దుకాణంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి 1,45,000 నగదును తీసుకెళ్లారని బాధితుడు సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం తన నివాసం వద్ద మాట్లాడారు. గత 8 ఏళ్లుగా దుకాణం ఏర్పరచుకుని జీవనం కొనసాగిస్తున్నామని, సోమవారం రాత్రి 9 గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లాలని, మంగళవారం ఉదయం 6 గంటలకు వచ్చేసరికి తాళం పగలగొట్టి దుకాణంలో ఉన్న నగదు 25,000, తన శ్రీమతి సురేఖ పొదుపు చేసుకున్న నగదు 40,000, బీరువాలో దాచుకున్న 70,000 గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి తీసుకెళ్లారని, సిద్ధవటం మాధవరం ఒంటిమిట్ట గ్రామంలో ఉన్న దుకాణాలకు సరుకులు అమ్మి వచ్చిన నగదును దుకాణంలో పెట్టగా చోరీకి పాల్పడ్డారని సిద్ధవటం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని బాధితుడు సుధాకర్ తెలిపారు. ఈ విషయమై ఎస్ఐ సుబ్బ రామచంద్ర వివరణ కోరగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారిస్తున్నామని, కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామంలో సంచరిస్తే సమాచారం తెలపాలని తెలియజేశారు. నమస్తే సార్, నా పేరు మాలేపాటి సుధాకర్. మేము మా నేటివ్ ప్లేస్ బాగరాపేట. మేము ఇక్కడ బతకడానికి మాధవరానికి వచ్చాము. ఇక్కడ చిల్లర అంగడి పెట్టుకున్నాము, 1 to 3 అవర్స్ ఇక్కడ. అయితే మేము ఇక్కడ యాక్చువల్గా ఓన్లీ చిల్లర అంగడి పెట్టుకున్నాము. ఎదురుగా సంసారం ఉన్నాము. ఇక్కడ బాడుకున్నాము, అక్కడ బాడుకున్నాము. 8 ఏళ్ళు అయింది మేము వచ్చి, ఇంతవరకు ఏం లేదు. నిన్న నైట్ 9 గంటలకు మేము వాకిలేసి వెళ్ళాము. డైలీ వెళ్తాం. 9 గంటలకు వాకిలేసి ఎదురుగా సంసారం ఉంటాము. పొద్దున్నే 6 గంటలకు వచ్చి షాప్ ఓపెన్ చేస్తాము. 6 గంటలకు వచ్చి చూస్తే వాకిళ్ళు బ్రేక్ చేస్తున్నారు. తొంగి చూశాను, భయపడి లోపలికి వచ్చాను. లోపలికి వస్తే క్యాష్ అవి తీసుకున్నారు. క్యాష్ ఎంత ఉంది? క్యాష్ 1.5 దాకా ఉంది సార్. అంగట్లో ఒక 20,000 పెట్టినాను. బీరువాలో ఒక 70,000 మా అమ్మకు బాగాలేక చూపించాలని పెట్టుకున్నాను. మొత్తం నగదు ఎంత ఉంటుంది? అంతా 1.20, 1.5 దాకా ఉంది సార్. చిల్లర అది తీసుకున్నాము. ఇట్లా అమౌంట్ మొత్తం కనపడలేదు సార్. 1.5 లక్ష పోయింది. 1.5 దాకా, మేబీ 1.20, 1.5 సార్. ఆ లెక్క మాత్రం పోయింది ఖచ్చితంగా. పోలీసులు వచ్చారా? సార్ ఒకసారి వచ్చారు, కొండే సారు. అంతా చూసి ఏం తెలియదుమా, మేము వస్తే మళ్ళీ మీరు కంప్లైంట్ ఇచ్చినాక అన్ని చేస్తారులేండి అని చెప్పారు. నా పేరు మాలేపాటి సార్.